కానీ క్రీస్తునందు నువ్వు రావటం వల్ల శాశ్వత జీవితాన్ని పొందుకున్నావా? తర్వాత భూమి మీద దేవుడిచ్చిన ఆనందాన్ని కూడా ఉన్నంతలో నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు, కానీ వాడు చేయలేడు. నీ కళ్ళకి అప్పుడప్పుడు ఫంక్షన్లు చేసుకుంటా కాస్త కళగా కనపడతారు, కానీ అదంతా కూడా కాగితాల పూలే, అది ఒరిజినల్ కాదు. ఆ హడావుడి హంగామా అంతా కూడా ఒరిజినల్ కాదు. అదంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయే, ప్లాస్టిక్ పూలు. దగ్గరికి పోతే బరగ్గా, స్మెల్ చూస్తేనేమో ముక్కులో దుమ్ముపోయి, కానీ లాంగ్ షాట్లో చూస్తే అబ్బో ఒరిజినల్ పూల కంటే బిల్డప్ ఎక్కువ ఉంటుంది. అన్యజనుల ఆనందాలు అవి. సంతోషం లేదు, గోంగూర కట్ట లేదు, ఎందుకంటే మేము అనిపించాంగా, ఏం లేదు. కానీ క్రీస్తులో ఉన్న ఆనందం ఎంతటిదంటే, యేసయ్యను తెలిసి 23 ఏళ్ళు, ఈ 23 సంవత్సరాలు క్రీస్తు రెక్కల నీడలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయా, వచ్చినాయి, ఎప్పటికీ ఉన్నాయి. ఉన్నా ఆయన రెక్కల నీడలో దొరికిన ఆశ్రయం ఎంత సేద తీర్చిందంటే, ఏ బరువు నన్ను మొయినిలా. నేనున్నానని అడ్డొచ్చి అన్నీ మోసి ఈ 23 సంవత్సరాలు నిజంగా ఇప్పుడు తినలేదని చెప్పకూడదు, ఆనందాన్ని పొందలేదని చెప్పకూడదు, వాడు పెద్ద అబద్ధీకుడు. కాబట్టి నేను క్రీస్తులో 23 నిండు సంవత్సరాలు నిజంగా ఆనందాన్ని అనుభవించి సాక్ష్యం ఇస్తున్నాయి. చెప్పకపోతే నేను అబద్ధీకుడిని అవుతా. నా ప్రభు రెక్కల నీడలో ఎంతో స్వాంతన పొందా, ఎంతో ఆదరణ పొందా, ఎంతో ఆనందం పొందా. నిజం. ఎవరినో రమ్మని, మరి లోకంలో ఎవరినో రమ్మని, నేను పొందిన ఆనందం ఎవడు పొందాడు రమ్మని.